అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు. If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible. కనుక ఈనాడు అజ్ఞానమును ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి. We should consider ourselves as people who have అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి. who have offered ego into the Agnigunda. ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి. Develop a heart full of love. ఈ యొక్క పాషాణం వలె ఉండినటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తదనంగా దానికి అందించాలి. Transform your stony heart into a soft heart full of compassion. కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యక్తం గావించరాడు. We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses, and then స్వామి came back. చెప్పినటువంటి ఒకటి రెండు మాటలైనా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. Practice at least one or two things which Swami has said and sanctify your life.